శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఎలియాస్ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ సాక్షి టీవీకి లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకు పంపించారన్నది తరువాత మాట్లాడదాం. ముందుగా వారేం మాట్లాడుతున్నారో విందాం. ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేల. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యం. హైందవ ధర్మ పరిరక్షకులు, హిందూ మత పరివ్రాజకులు, అపర భక్తాగ్రేసరుడు, స్వామి భక్తి పరాయణుడు అని తనకు తానుగా బిరుదులు తగిలించుకున్న శ్రీ 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 బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు 18 ఏళ్లలో ఎప్పుడూ తిరుమలపైన టీటీడీ బోర్డుపైన తన టీవీ5 ఛానల్లో వ్యతిరేక వార్తలు రాయలేదట. కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదట. రాత్రి 11 దాటితే వారి ఛానల్లో ఏం వస్తుందన్నది పక్కన పెడదాం. పట్టపగలు పవిత్ర పుణ్యక్షేత్రం పైన వ్యతిరేక వార్తలు రాయడం కాదు కదా, ఏకంగా విషమే కక్కారు. ఎన్ని లీటర్లు కక్కారో ఆ పచ్చ విషం ఎంత ప్రమాదకరమైందో మీరే చూడండి. తిరుమలకు తాళం. జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ఫోటోలు పెట్టేసి తిరుమలకు తాళం వేసేశారంట జగన్మోహన్ రెడ్డి. వింటున్నారా సార్? బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఒక్క అబద్ధపు వార్త, వ్యతిరేక వార్త ఇవి కాదు సార్, విషమే గక్కారు టీటీడీ పైన, వెంకటేశ్వర స్వామి పైన. నెక్స్ట్, తిరుమలలో జాన్వీ కపూర్, శ్రీదేవి హీరోయిన్, శ్రీదేవి నాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తె అనుకుంటాను. తిరుమలలో జాన్వీ కపూర్ నడుస్తుంటే ఏమైంది చూడండి. తన పవిత్రమైనటువంటి ఛానల్లో పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఫోటోని నడుస్తుంటే ఏమైంది చూడండి. మీ పవిత్రత ఎంత గొప్పదో, మీ ఛానల్ ఎంత పవిత్రత కలిగిందో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడే అర్థమైపోతుంది. ఇదా మీరు కాపాడేది హైందవ ధర్మాన్ని? ఏమైంది అమ్మాయి నడుస్తుంటే? అమ్మాయి నడిస్తే ఏమైంది? మన ఇంట్లో ఆడపిల్లల దర్శనానికి వెళ్ళి నడిచి బయటకు రారా? మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే దర్శనానికి వెళితే బయటకు వచ్చి నడవరా? తిరుమలలో జాన్వీ కపూర్ నడుస్తుంటే ఏమైంది చూడండి. ఏం చూడాలి అక్కడ? మీరు ఏం చూడాలని కోరుకుంటున్నారు? ఇదేనా మీరు తిరుమల పవిత్రతను కాపాడిన విధానం 18 ఏళ్లుగా? నెక్స్ట్, దేవస్థానంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు, ఒక్క వ్యతిరేక వార్త రాయలేదన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? పైన టీవీ5 లోగో కనిపిస్తోంది, అక్కడ మీ ఛానల్లో సంబంధించిన జర్నలిస్టులు కనిపిస్తున్నారు, వచ్చినటువంటి అనలిస్టులు కనిపిస్తున్నారు. నెక్స్ట్, టీటీడీ భవన్ వద్ద ఉద్రిక్తత, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? మరి వ్యతిరేక వార్తలు 18 ఏళ్ళుగా రాయలేదన్నారు కదా. మనం కక్కిన విషయం ఎంత గొప్పగా ఉందో చూడండి. అసలైన విషయం వేరే ఉంది. ఆ విషయం గురించి, ఆ విషయంకి సంబంధించినటువంటి విషయం గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్, క్యాష్ కొట్టు, టీటీడీ పదవి పట్టు. క్యాష్ కొట్టు, టీటీడీ పదవి పట్టు. మనకి ఇక్కడ కూడా రైమ్ కావాలి. ఇది మనకున్నటువంటి పవిత్రత, హైందవ ధర్మం, హిందూ ధర్మం పైన మనకున్నటువంటి భక్తి, వెంకటేశ్వర స్వామి పైన మనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు. నెక్స్ట్, చాలా ఎక్కువ చూపించలేండి, చివరికి ఇది ఒకటి చూడండి. భక్తులందు కడప భక్తులు వేరయ్యా అంట. భక్తుల్లో కడప భక్తులు ఉంటారా? ఇప్పుడు భక్తులు వస్తారు సార్, మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, మీ జాతి భక్తులు వచ్చారని మీరు గుర్తిస్తారా? నా జాతి భక్తులు వచ్చారని గుర్తిస్తారా? పోనీ మనకి తెలిసిన వాళ్ళ జాతి భక్తులు వచ్చారని గుర్తించగలరా? కడప భక్తులు వేరట. ఇంకా నయం, పులివెందుల భక్తులు వేరని రాయలేదు. ఇవి ఎగ్జాంపుల్స్. ఇది హైందవ ధర్మ పరిరక్షకులని తనకు తానుగా బిరుదు తగిలించుకున్న శ్రీ 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 బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారి అసలు స్వరూపం. అయ్యా నాయుడు గారు, భగవంతుడి దగ్గర ఈ అబద్ధాలు ఏంటి సార్?
ఆ వెంకటేశ్వర స్వామి అంతా చూస్తూనే ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీకి కానీ సాక్షి టీవీకి కానీ సామాన్య భక్తులకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అడిగే ఈ 10 ప్రశ్నలకు సరైన సమాధానం ఏదో ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పండి. ఎస్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, మీ చేతగాని తనంతో 6 భక్తులు ప్రాణాలు తీసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, మీ నిర్లక్ష్యంతో గోమాతల ఉసురు తీసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, వ్యాపారం కోసం పాప వినాశనంలో బోట్లతో ట్రయల్ రన్ నిర్వహించింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4, పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై బెల్ట్ షాపులు వెలసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, దేవదేవుడి సన్నిధిలో తాగుబోతులు వీరంగం సృష్టించింది నిజం కాదా? వీటిలో నిజం ఉంటే నిజమని చెప్పండి, అబద్ధం ఉంటే అబద్ధం అని చెప్పండి. ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వని నీ ఛానల్లో విష ప్రచారం చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, పబ్బులు క్లబ్బులు వద్దని నిరసన తెలిపిన 110 మంది స్వామీజీలపై కేసులు పెట్టించింది వాస్తవం కాదా? సామాన్య భక్తులను గాలి కుదిరేసి వీఐపీల సేవలో తరిస్తోంది వాస్తవం కాదా? సామాన్య భక్తులు రోజుల తరబడి క్యూ లైన్లలో అవస్థలు పడుతోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, గోవింద నామస్మరణ చేయాల్సిన నోటితో బూతులతో రెచ్చిపోతోంది నిజం కాదా? మీరు టీటీడీ చైర్మన్గా స్వామివారి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకము, లేకపోతే భక్తి, సేవా తత్వము ఇవి ఉంటే ఆ మాటలు వాడు వీడు ఇవన్నీ రావు సార్ మనకి. అందుకే అంటున్నా, ఈ 10 ప్రశ్నలకు వెంకన్నపై ప్రమాణం చేసి నిజం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికో వారి కుటుంబంపై విషం కక్కడానికో మీకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వలేదు. స్వామి సేవలో భక్తులు దీనికోసం ఇవ్వలే. మీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? స్వామి సేవలో భక్తుల సేవలో తరిస్తారని మీకు ఆ పదవి కట్టబెట్టారు. మీరు తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, మీరు చేస్తున్నటువంటి మీ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తున్నారు? లీగల్ నోటీసులు పంపిస్తారు. పవిత్రమైన మీ ఛానల్ ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఫస్ట్ ఎవడు ప్రశ్నిస్తే వాడి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోవాలి. ఈరోజు సాయంత్రానికో రేపు సాయంత్రానికో ఎవరెవరి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందనేది ఇప్పుడు ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరిని వదలరు. వాడి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి, వాడిపైన లేనిపోని అలిగేషన్స్ పెట్టాలి, వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, బెదిరింపులకు దిగాలి, లీగల్ నోటీసులు ఇవ్వాలి. ఇది కదా? ఇది కాదు సార్. వెంకన్న స్వామి అన్నీ చూస్తున్నాడు, దేవుడున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రశ్నలు మీకు ఎదురైనప్పుడు వాటికి అవును కాదు, ఇది రాంగ్, ఇది మీరు చెప్పింది తప్పు, ఇలా జరగలేదు అని మీరు సమాధానం చెప్పండి, లేదా ఒప్పుకోండి. తిరుమల కొండపై మీరు చేసిన పాపాలు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందులో ఓ 4 దృశ్యాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం ఆ 4 దృశ్యాలు ఒకసారి చూసి 40 వేయాలి, అంత టైం లేదు కాబట్టి 4. తొక్కిసలాట, 6 భక్తులు చనిపోయారు. ఎవరి కారణం? ఏ తప్పు జరగలేదా తిరుమలలో? గోమాతల మృతి ఎవరి కారణం? ఏ తప్పు జరగలేదా మీ హయాంలో? బెల్ట్ షాపు తిరుమలలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో గోవిందనామస్మరణలతో మారుమోగాల్సినటువంటి భక్తిభావంతో ఉండాల్సినటువంటి చోట ఏం భావం ఇక్కడ? మందు భావమా? మత్తు భావమా? ఏ మత్తులో దించుతున్నారు ఇక్కడ? నెక్స్ట్ చూడండి, ఈ బోట్ షికారు, పాప వినాశనం. ఆ నీళ్లలో మునకేస్తే, పవిత్రమైనటువంటి ఆ నీళ్ళలో ఒక్క మునకేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి, పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులకు ఒక నమ్మకం. దాన్ని కూడా డబ్బు కోసం వాడుకోవాలని అక్కడ బోటు షికార్లు పెట్టాలని అక్కడ బోటు షికారు చేయించింది ఎవరు సార్? బోట్లు ట్రయల్ రన్ నిర్వహించింది ఎవరు? మరి ఇది ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇమీడియట్గా లీగల్ నోటీసులు, ప్రశ్నించిన వాడి క్యారెక్టర్ అసాసినేషన్, వాడిని చంపేయాలంతే మానసికంగా. శ్రీ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇప్పుడు సీఎం హోదాలో పట్టు వస్త్రాలు ఇవ్వడం మాత్రమే కాదట, గుండు కొట్టించుకుంటేనే నిజమైన భక్తుడట. జగన్ అసలు భక్తుడే కాదట. మరి త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలకు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బిఆర్ నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుందా లేదా? ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. శ్రీకాంత్ గారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది అర్థం కావట్లేదు, కానీ ఒక్క విషయం మాత్రం మీరు క్లియర్గా చెప్పాలి. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?
ఏఐ టెక్నాలజీ పేరుతో ఒక ట్రయల్ రన్ అప్పుడు వైకుంఠ ఏకాదశి సమయంలోనే నిర్వహించారని, ఆ ట్రయల్ రన్ కారణంగానే 6 భక్తులు మరణించారని ఒక ఆరోపణ. అది వాస్తవం అవునో కాదు నేనైతే ముద్రేసి మరీ చెప్పను. కానీ అసలు ఏంటి ఏఐ టెక్నాలజీ, ఏం జరుగుతోంది అసలు తిరుమలలో? దీని పేరు చెప్పి ఎందుకు భక్తుల్ని మోసం చేస్తున్నారు? మొదటిగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి టీవీ వీక్షకులకి, మీకు శుభ సాయంకాలం. ఆ, ఒకటి ఈశ్వర్ గారు, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలతో దేశం నలుమూలల నుండి వచ్చి సామాన్య భక్తులకు ఆడుకునే విధంగా ఇటీవల టీటీడీలో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగారు ఏఐ టెక్నాలజీ అని, అంటే నేను ఒక విషయం ముందే చెప్పేసి, ఈ యొక్క బిఆర్ నాయుడు గారు అభినవ ఇంద్రజిత్, కలియుగ ఇంద్రజిత్ అని చెప్తా, దానికి లాస్ట్ లో కొంచెం సారాంశం ఇస్తా. ఫస్ట్ మీరు అడిగిన దానికి ఏఐ టెక్నాలజీ, నేను ఇట్లా అంటున్నందుకు ఏమనుకోకండి, కలియుగ విశ్వక్సేనుడు అని తిరుమలలోనే బోర్డులు పెట్టించుకున్న వ్యక్తి ఆయన. అవును, కలియుగ విశ్వక్సేనుడు అని పెట్టించుకున్నాడు, కానీ నేను ఇంద్రజిత్ అని చెప్తున్నా. దానికి ఒక లాజిక్ ఉంది. ఎలా? వారు ఇంద్రజిత్తు అనడానికి ఒక లాజిక్ ఉంది. దాదాపు మన దీంట్లో రామాయణానికి వస్తే ఆధ్యాత్మిక మన చాగంటి గారు ఒకటి చెప్పారు, ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కాదు, రామాయణ కాలంలోనే అది వచ్చేసింది అని. ఎందుకంటే చాగంటి వారు ఒక టెక్నాలజీ చెబుతూ, రావణుడు మన సీతమ్మ వారు రావణుడి నిర్బంధంలో ఉన్నప్పుడు ఇంద్రజిత్తు ఏఐ టెక్నాలజీని వాడి సీతమ్మ వారిని తల నరికారు. దాన్ని హనుమంతుల వారు చూశాడు లంకలో. ఓకే, చూసి నిజంగా చంపారనే ఉద్దేశంతో పోయి దీన్ని శ్రీరామచంద్రుల వారికి, లక్ష్మణుల వారికి చెప్పడం జరుగుతుంది. వారు కూడా మూర్చబోతారు ఈ విషయాన్ని విని. ఇటువంటి లాస్ట్కు ఇదంతా తెలిసిన తర్వాత విభీషణుడు వచ్చి ఇది ఏఐ టెక్నాలజీ అని తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ అన్నది అప్పట్లోనే జరిగింది. ఇప్పుడు కలియుగ ఇంద్రజిత్ మన బిఆర్ నాయుడు గారు అనేది స్పష్టంగా అందరికీ తెలుస్తా ఉంది, దీన్ని తెలియజేస్తారు. కానీ ఒక విషయం, ఏఐ టెక్నాలజీ విషయానికి వస్తే, మనం ఆలయము ఎంతసేపు ఉంటుంది, ఈ ఆలయము ఎన్ని గంటలు మూస్తారనేది ఒక చిన్న మనం చర్చ ఒక 5 నిమిషాల్లో మీకు తెలియజేస్తా. చెప్పండి. ఆలయం రాత్రి 12 గంటలకు మూసేస్తారు. ఓకే. తీసి మళ్ళీ 3 గంటలకు తెరుస్తారు. ఓకే. ఈ విషయంలో బ్రేకు, శ్రీవాణి దర్శనాలంటూ 2 గంటలు కేటాయిస్తారు. సుప్రభాతం, ఏకాంత సేవ, సుప్రభాతం, బ్రేకుకు శ్రీవాణికి అది వేరే, అది మామూలు రొటీన్ గ్యాప్ మీరు చెప్పింది. గ్యాప్ లో బ్రేకు, శ్రీవాణి దర్శనాల కోసం 2 గంటలు కేటాయిస్తారు. ఓకే. ఇది అయిపోయిన తర్వాత సుప్రభాతం కోసం 1 గంట. అంటే నేను ఆర్డర్ ప్రకారం చెప్తున్నా. ఓకే. సుప్రభాతం తర్వాత నివేదనల కోసం 1 గంట. ఓకే. దర్శనాన్ని ఆపుతారు. ఇలా చేసుకుంటూ పోతే 24 గంటల్లో 7 గంటలు వెళ్ళిపోతుంది. అంతే. అంటే స్వామివారి విశ్రాంతి ప్లస్ ఇవంతా కలిపి 7 గంటలు అయింది. కరెక్ట్. 7 గంటలు పోతుంది. మిగిలిన 17 గంటల్లో రోజుకు 80,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. అవును. అంటే గంటకు 60 నిమిషాల చొప్పున 17 గంటలకి 1020 నిమిషాలు. అంటే నిమిషానికి 78 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఓకే. ఇలా పోతే రోజుకు 20,000 మంది దర్శనం అవుతుంది. అంటే 1 సెకండ్కి ఒకరికంటే ఎక్కువ మంది దర్శనం చేసుకుంటున్నారు 1 సెకండ్కి. ఓకే. ఇంతకంటే టైం కుదిరించడం చాలా అసాధ్యం. ఇది ఎవరి చేట కాదు ఇది. కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటూ ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏఐ టెక్నాలజీ పనిచేస్తుందని, ఆలయంలో దర్శనం చేసుకునే వారికి టైం కంట్రోల్ అంటూ, శ్రీవారి దర్శనం చేసుకునే వారికి ఇంతకంటే ఎక్కువగా, అంటే 3-4 గంటల్లో 80,000 మందిని ఆయన దర్శనం చేయించే ఏర్పాటు చేస్తున్నాడండి. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది అసలు ఆలయంలో ఇది జరిగే పనేనా? దీనికంతా ఒక్కటే అనిపిస్తుంది. అంటే వర్చువల్ గా ఇది మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇది అసాధ్యం. అప్పుడు ఏం చేయాలంటే క్యూ కాంప్లెక్స్ లో వాళ్ళని కూర్చోబెట్టి వర్చువల్ దర్శనం చేయించి పంపించాలి. అట్లా అయితేనే సాధ్యం అవుతుంది.
మీరు చెప్పిన లెక్క అట్లయితే ప్రకారం చూస్తే కుదురుతుంది. మరి వాళ్ళ దగ్గర వేరే అట్లయితే లెక్కలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. నేను సింపుల్ లాజిక్ నేను చెప్పినది. అవును, ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ విషయంలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కరెక్ట్. అది బిఆర్ నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ విషయంలో గూగుల్ తో పాటు హెచ్సిఎల్ అనేటువంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందం ఆల్రెడీ చేసుకున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా వండర్స్ సృష్టిస్తామని. ఈ ప్రకటన చూస్తుంటే ఎలా ఉందంటే, గత 5 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నది ప్రజలకంతా గుర్తొస్తుంది. 4 గంటల లోపు 80,000 మందిని శ్రీవారి దర్శనం ఎలా చేయిస్తాడనేది చాలా బంపర్ ఆఫర్ ఇచ్చారు. బిఆర్ నాయుడు గారు ఈ కాకి లెక్కలన్నీ నిరూపించేందుకు నేను చెప్పిన ఇంతకు ముందు చిన్న లాజిక్ అంతే. ఈ 24 గంటల్లో చెప్పారు. నిజానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటల్లోనే వాళ్ళకి దర్శనం చేసి ఇంటికి పంపించే పని అయితే ఇప్పుడు ఉన్నటువంటి 2 క్యూ కాంప్లెక్స్లు సరిపోతాయి. 3వ క్యూ కాంప్లెక్స్ ఎందుకు కడుతున్నట్టు? 2 గంటల్లో దర్శనం అయిపోతే ఉన్న క్యూ కాంప్లెక్స్ కూడా తీసేయాలి అసలు. అవును, 100%. ఇప్పుడు మళ్ళీ 3వ ఎందుకు కడుతున్నాం మనం? ప్రజలకు చెప్తున్నది ఏంటి, భక్తులకు చెప్తున్నది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా బయట సేవా కార్యక్రమాలు వినియోగించవచ్చు సేవకు. అంటే అన్నదాన సత్రంలో అయితేనేమి, రూమ్స్ విషయంలో అయితేనేమి, ఏదన్నా భక్తులను కోఆర్డినేట్ చేసుకోవడంలో ఉపయోగించవచ్చు. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ భక్తులకు మనము ఏ పరిస్థితి చేయలేము అన్నది వాస్తవం. ఎవరైనా ప్రజలందరికీ కూడా తెలిసినదే ఈ విషయం. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తులకు దర్శనాలు చేపిస్తానని చెప్పడం నిజంగా వారి విఘ్నతకే వదిలేయాలి వారిని. ఇటువంటి విషయాలు బయటికి చెప్తున్నారంటే వారి చర్యలు మనం చూస్తున్నాం. బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పుడు మీరు చూపించారు, అపశృతులు, అవాంఛనీయ సంఘటనలు, వివాదాస్పదమైన వాస్తవాలు. లడ్డుతో మొదలెడితే ప్రతి ఒక్క కార్యక్రమం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా చేయించడం అన్నది అది ప్రతి ఒక్క అందరికీ తెలిసిన విషయమే, వాస్తవాలే. రైట్ సార్. స్వామి సేవలో నిత్యం తరించే హైందవ ధర్మ పరిరక్షకులుగా తనను తాను చెప్పుకునేటటువంటి బిఆర్ నాయుడు గారు, ఆయనకి మీరు ఆవేశం తెప్పించారో ఏమో, కాసేపు తాను హైందవ ధర్మ పరిరక్షకుని అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి బూతులతో రెచ్చిపోయి వాడు వీడు జగను ఇంకా ఇజ్రాయిల్ ఇంకా ఏవో దేశాల పేర్లు కూడా చెప్పారులేండి. ఆ దేశం ఈ దేశం, అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు, చాలా ఆక్రోశంతో. ఎందుకు ఆయన అంత ఇరిటేట్ చేస్తున్నారు మీరు చెప్పండి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగానే కాకుండా ఒక హిందూ మత భక్తుడిగా వెంకటేశ్వర స్వామి పేరుతోనే నాకు కూడా వెంకటరెడ్డి అనేటటువంటి పేరుని పెట్టి నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటా కాబట్టి ఒక భక్తుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నా. అసలు మీరు ఛానల్ నడపడానికి మీకు అర్హత ఉందా? టీటీడీ చైర్మన్గా ఉండటానికి అర్హత ఉందా? ఈ రెండింటికి మీ అర్హత లేదని చెప్తా. ఒక ఛానల్ ఎలా ఉండకూడదో అలాంటి గలీజు ఛానల్ని మీరు నడుపుతూ ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. అది మీ వ్యక్తిగతం, మేము కాదంట్లా. మీరు ఛానల్లో బూతు బొమ్మలు వేసుకుంటారా, మిడ్ నైట్ షోలు వేసుకుంటారా, రాసలేలు వేసుకుంటారా, ఇంకా ఏదన్నా మీ ఛానల్లో ఏం నడుపుకుంటారు, అది మనకు అనవసరం. ఆయన సొంత ఛానల్. నో సార్, అది వినండి, ఎందుకంటే అది ఆయన సొంత ఛానల్. అది ఎవరైనా ఎట్లయినా మీరు నడుపుకోండి, ఎవ్వరూ కాదంటలా. టీవీ.5 అదే సార్, టీవీ5 అనుకుంటా. టీవీ5 అనేటటువంటి ఛానల్ని మీరు బూతు బొమ్మలు వేసుకుంటారా, అర్ధరాత్రి మిడ్ నైట్ షోలు నడుపుకుంటారా, ఇంకా ఎటువంటి అయినా పెట్టుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అది మీ సొంతది. కానీ అలాంటి వ్యక్తికే పదవి ఇచ్చారు. కానీ టీటీడీ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, 140 కోట్ల మంది హిందువులు భక్తులు ఏదైతే కొలిచేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి దేవస్థానానికి చైర్మన్గా మీకు అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఈరోజు హిందువుల మనోభావాలన్నింటినీ దెబ్బతీశాడు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఏదో జన్మలో హిందువులు చేసుకున్న పాపం కాకపోతే బిఆర్ నాయుడు అనే అతను టీటీడీ చైర్మన్ అయిందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు నిజంగా హిందూ భక్తుడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొలిసే భక్తుడు, టీటీడీకి చైర్మన్ అయ్యేటటువంటి అర్హత ఉన్న వ్యక్తి అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి దేవుణ్ణి వెలివేస్తారు ఎవరన్నా, తిరుమల వెళ్లకుండా. అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చారే. సో అది ఆయన ఛానల్ నడపడానికి అర్హత లేదు. 2 టీటీడీ చైర్మన్గా ఉండేటటువంటి అర్హత కూడా లేదు.
అక్కడ మనకు నిరంతరం గోవింద గోవింద అంటూ నామస్మరణ వినపడుతుంది. అవును. పైకి అక్కడికి వెళితే అది ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ దేవుడి దగ్గర మనం ఉంటే. ఒక నైట్ అక్కడ స్టే చేస్తే చాలే అనుకుంటారు జీవితంలో ఎవరైనా కూడా. సంవత్సరంలో ఒక రోజన్నా అక్కడ స్టే చేస్తే చాలే అనుకుంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో మీరు వెనకాల తిరుమల వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు డైమండ్ రాణియా? మీరు మాట్లాడినటువంటి మాటలు రోజా గారిని ఉద్దేశించి ఒక చైర్మన్ మాట్లాడినటువంటి మాటలు డైమండ్ రాణియా? చూడండి సార్, రోజా డైమండ్ రాణి, బిఆర్ నాయుడు ఫైర్. నీ ఛానల్లో అంటే నీకు సిగ్గులేదు ఎట్టి వేసుకోవడానికి. కానీ నువ్వు టీటీడీలో అక్కడ చూడండి దేవుడు కనపడతా ఉన్నాడు, వెనక కూర్చొని డైమండ్ రాణి అని మాట్లాడేటటువంటి వ్యక్తి అసలు అక్కడ చైర్మన్గా ఉండడానికి అర్హత ఉందా? రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఛానల్ చేయనంత దుష్ప్రచారం ఒక TV5 చేసింది. ఏ ఛానల్ చేయనటువంటి దుష్ప్రచారం తిరుమల పైన ఏ వ్యతిరేక వార్త? ఎందుకంటే సార్ చూడండి, లడ్డూలో పంది కొవ్వు వాళ్ళు పెట్టినటువంటి టైటిల్, లడ్డూలో పంది కొవ్వు. ఇది పంది కొవ్వు తినేవాళ్ళు మాట్లాడే మాటలా, ఛానల్ నడిపేవాడు మాట్లాడే మాటలాంటి దేవుడి గురించి. రెండు, ఇక్కడ చూడండి సార్, కొవ్వెక్కువై అపచారం. ఎవడ కొవ్వెక్కువై అపచారం చేస్తున్నారు? మీ ఛానల్కా, మీకా? ఈ హెడ్డింగ్ పెట్టినాడికా, ఛానల్ నడుపుతున్నాడికా, డిబేట్ పెట్టినాడికా? కొవ్వెక్కువై అపచారం. మూడు, ఇక్కడ చూడండి సార్, పంది కొవ్వు 15% రోజా వాటా. చూపించండి సార్, జూమ్ చేసి చూపించండి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి వీళ్ళు చేసినవి. పంది కొవ్వు 15% రోజా వాటా, తప్పైతే డిబేట్ రా. ఇది TV5 పెట్టినటువంటి తమ్నెల్. ఇది ప్రచారం చేసినాయి. అంటే పక్కన లడ్లు ఉన్నాయి చూడండి, పక్కన అవును వెంకన్న టెంపుల్, వెంకన్న స్వామి టెంపుల్, అక్కడ లడ్డు, పంది కొవ్వు, రోజా గారి మహిళల గురించి. ఇది ఇప్పుడు ప్రస్తుత TDD చైర్మన్ TV5 ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి టైటిల్. ఇక్కడ చూడండి సార్, తిరుమల లడ్డులో జంతు కొవ్వు వీళ్ళు పెట్టినటువంటి టైటిల్. ఒకసారి జూమ్ చేయండి అన్న. జంతువుల కొవ్వు. దాని తర్వాత పంది చర్మం కొవ్వు. ఇదిగో ఇవే 4 రిపోర్ట్లు. ఏ రిపోర్ట్లు? TV.1, TV.2, TV.5 ఈ రిపోర్ట్ల. ఇప్పటి వరకు ఆ కేసు సిబిఐ చేతికి ఇంకోటి సార్, ఈయన ఎప్పుడు అన్నాడు కదా, ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దుష్ప్రచారం చేశారు. ఎవరైనా యూట్యూబ్లోకి వెళ్ళి TV5 మిడ్ నైట్ మసాలాను కొట్టండి సార్, ప్రేక్షకులు ఎవరు కొట్టాలి సార్? ఎందుకంటే ఆయన చాలా పవిత్రమైన వ్యక్తి కదా సార్. మిడ్ నైట్ మసాలాలు నడుపుకునేటటువంటి ఛానల్ ఓనర్కి ఇచ్చారు కదా, పవిత్రమైనటువంటి దేవస్థానం చైర్మన్ని. మిడ్ నైట్ మసాలాల షోలు TV5 మిడ్ నైట్ మసాలా 16/6/2012, 17/6/2012, 18/6/2012, రోజు ఇదే పని. ఒకరోజు కాదు, 16/6, 17/6, 18/6. మళ్ళీ ఇక్కడ మల్లు గాల్ బెడ్రూమ్స్ ఇన్ TV5. ఏది నిజమేనది? మీరు కొడితే వచ్చింది సార్. నేనేం ఏ టెక్నాలజీలో తీసుకురాలి, నేనున్న గూగుల్ టెక్నాలజీలో ఒకసారి. ఏం సరే సరే వద్దు. మల్లు గాల్ బెడ్రూమ్స్ ఇన్ TV5, మల్లు వుడ్ ఇలాంటివన్నీ నడుపుతూ నీతి సూక్తులు చెప్తా మీరు ఇక్కడ కూర్చొని ఎవరిని మోసం చేయాలని. ఇదంతా మీ గత చరిత్ర. ఏది? TV5 చైర్మన్ కాకముందు చరిత్ర. మిడ్ నైట్ మసాలాలు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఇలా మీ ఛానల్లో కూర్చొని దయచేసి ప్రేక్షకులు కూడా తెలియాలనే సార్. ఎందుకంటే దేవుణ్ణి వీళ్ళు ఎంత అపవిత్రం చేశారో ఒక్కసారి వినాలి. తిరుపతి శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు ఎవరు కలిపేసింది? జంతువుల కొవ్వు కలిపేశారంటే ఖచ్చితంగా వాళ్ళు జంతువులే. జంతువుల కొవ్వు కలిపారు అన్నాడు. జంతువా లేదంటే కొవ్వు కలకపోయినా కలిసిన అన్నాడు కొవ్వు? చెప్పాలి మిస్టర్ TV5. వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఇప్పుడు మీ ముందు బయట పెట్టబోతా ఉన్నా. తిరుమల శ్రీవారి లడ్డూలో చేప, పంది, బీఫ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. చేప, పంది, బీఫ్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయని చెప్పి 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఓ బిఆర్ నాయుడు, ఓ బ్రోకర్ నాయుడు అని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. బాధతో అడుగుతా ఉన్నా. మీరు ఎలా చేయకపోయినా మేము బాధతో అడుగుతా ఉన్నాం సార్. ఇదా మీరు నడిపేది? మిడ్ నైట్ షోలు నడిపేటటువంటి వ్యక్తి మరి మిడ్ నైట్ నాయుడు అవుతాడా, మరి బిఆర్ నాయుడు అవుతాడా? నేను సూటిగా అడుగుతున్నా. న్యూజైన్ హెయిర్ ఆయిల్తో ఎంతో మందిని మోసం చేసినటువంటి నువ్వు హెయిర్ ఆయిల్ నాయుడు అంటారా, బిఆర్ నాయుడు అంటారా? ఇదేనండి సార్. ఇది ఎంత దారుణం చూడండి. 1 సెకండ్ సార్. ఇది వాళ్ళ ఛానల్లో కూర్చొని చేప నూనె, జంతువుల నూనె, గుడ్డు కొవ్వు, చేప నూనె ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. తేలింది, ఆధారాలే ఉన్నాయంట. హిందూ మనోభావాలు ఏమైనట్టు? కోట్లాది మంది మనోభావాల్ని, నమ్మకాన్ని
పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని చెప్పి ఇలా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ ఛానల్ని, ఇలాంటి వ్యక్తి ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉండటానికి అర్హడా? నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు 1% అన్న హిందువులు మనోభావాలంటే మీకు గౌరవం ఉంటే ముందు ఈ చైర్మన్ పక్కన పెట్టండి, లేదంటే రాజీనామా అతనన్నా చేయమనండి. నేను సూటిగా అడుగుతున్నా, ఇతను వచ్చిన తర్వాత జరిగినన్ని అపచారాలు సార్, బహుశా టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఇన్ని అపచారాలు జరగల. ఒకటి చూడండి సార్, ఇక్కడ చూస్తే మీరు టీటీడీకి సంబంధించి 11/7/2024 శ్రీవారి క్యూ లైన్లో యూట్యూబర్ల ఫ్రాంక్ వీడియో, 17/11/2024 తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్, క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తి టీటీడీలో చోటు 8/11/2024, 5/12/2024 అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు, 13/1/2025 లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం, ఏదైతే 15/1/2025 తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడు మృతి, 18/1/2025 కొండపై కోడిగుడ్లు పలావ్. మిస్టర్ బిఆర్ నాయుడు ఏమంటారు దీన్ని? నెక్స్ట్ చూస్తే 18/2/2025 టీటీడీ పాలక మండలి సభ్యుడు బూతు పురాణం డైరెక్ట్గా టెంపుల్లో, 12/4/2025 శ్రీవారికి నైవేద్యం ఆలస్యం. ఇంతకంటే అపవిత్రత ఏమైనా ఉంటుంది సార్? 140 కోట్ల మంది దేవుడికి నైవేద్యాన్ని ఆలస్యంగా పెట్టారయ్యా. ఇది నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి గలీజు పని. ఇంతకంటే గలీజు పని ఏమైనా ఉంటుందా? 11/4/2025 100కు పైగా గోవుల మృత్యు ఘోష. అట్లానే టీటీడీ అన్నప్రసాదంలో జెర్రీ, తిరుమలలో మధ్యమత్తులో యువకుల హల్చల్, 23 గంటలు దర్శనాలు పెడతారండి సార్. స్వామివారికి ఏకాంతం కరువు. ఆంధ్రజ్యోతి పెట్టింది సార్ హెడ్డింగు 29/3/2025. స్వామివారికి ఏకాంతం కూడా లేకుండా చేసినటువంటి దిక్కుమాలిన చైర్మన్ నువ్వు అవునా కాదా? 12/4/2025 చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు, అదేవిధంగా తిరుమలలో నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇవన్నీ మీ హయాంలో జరుగుతూ ఉంటే నిన్న వచ్చి నీతి వాక్యాలు చెప్పి తిరుమలను మేము అపవిత్రం చేస్తున్నావా? తిరుమలలో నువ్వు ఎప్పుడైతే చైర్మన్గా నిన్ను నియమించాడో తిరుమల పవిత్ర అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎందుకంటే తిరుమలకు సంబంధించి అసలు నువ్వు ఉండటానికి అర్హుడు కాదు అక్కడ. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చాడు. నిన్న నువ్వేదో సవాలు విసురుతా ఉన్నావు, పరువు నష్టం దావా వేస్తా, కేసులు పెట్టుకోవా. ఎవడు భయపడతాడు నీ కేసులకి? తర్వాత మేము కూడా పెడతాం కదా, అప్పుడు నీ వయసు అంతా చెక్ చేసుకో. మేము ఇప్పుడు కుర్రాలమే, నీ వయసు మేము కేసులు పెట్టడానికి నీ వయసు ఏంటో నువ్వు చెక్ చేసుకో. నువ్వు కేసులు పెడతాడు ఎవడో భయపడతాడు, లేదా పరువు నష్టం దావా వేస్తా, నీ ఇష్టం వచ్చిన దావాలు నువ్వు వేసుకో. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీ ఇద్దరు కొడుకులు, నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా, మా అంటే మీరు ఎంక్వైరీ చేయించండి. మీ ఇద్దరు కొడుకులు, ఒక అతని పేరు సురేంద్రనాథ్, ఇంకో అతని పేరు రవీంద్రనాథ్, మీ ఇద్దరు కొడుకుల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్లో ఇక్కడ టికెట్లకు సంబంధించినటువంటి దందా నడుస్తున్నమాట వాస్తవం అవునా కాదా? ఎందుకంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి డివైడ్ చేసి ఉత్తర భారతదేశం నేను అంటున్నా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు పంచుకొని వివిఐపీఎల్ దర్శనాలకు మీరు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, సామాన్య భక్తులు ఈరోజు 48 గంటలు పడుతుంది దర్శనం. మరి ఎందుకు విఐపీలు ఎక్కువ అవటం వల్లే కదా. ఆ విఐపీని పెంచి ప్రోత్సహిస్తుంది ఎవరు? అంతకుముందు 5,000 టికెట్లు ఉంటే విఐపీ టికెట్లు. సో ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వాళ్ళ బ్రోకర్ రాజ్యం టీటీడీలో నడుస్తున్నది వాస్తవం కదా మిస్టర్ బిఆర్ నాయుడు గారు? 3,000 నుంచి 5,000 రూపాయలకు ఒక బ్రేక్ దర్శనం టికెట్ అమ్ముతున్నారు. అమ్మట్లేదా? సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా. లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఇక్కడ టికెట్లో దందాలు నడవట్లేదు. ఏదైతే బిఆర్ నాయుడు అనేటటువంటి TV5 నాయుడు వచ్చిన తర్వాత పారదర్శకంగా నడుస్తుందా లేదా? మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు విచారణ చేయించుకుంటారా? మిస్టర్ బొలినేని నాయుడు, నేను సూటిగా అడుగుతున్నా, మీరు గలీజు పనులు చేసి మీ టీవీ ఛానల్లో గలీజు ప్రసారాలు చేసి మీలాగా అందరూ గలీజుగా ఉంటారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవతలాల మీద ముద్రేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేదంటే మా జగన్మోహన్ రెడ్డి గారినో భారతమ్మనో ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనంతో సంబోధించి మాట్లాడితే బిఆర్ నాయుడు గారు చూస్తూ ఎవరు కూర్చోరు. మేం మాట్లాడితే గట్టిగా అరిస్తేనే 1,30,00,000 మంది ఉన్నారు. ఆ అరుపుకి భయపడతారు. సో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు అడిగారు కదా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని తలనీలాలు ఇస్తారా ఇక్కడికి వచ్చని నేను అడుగుతున్నాను సార్. మరి బిఆర్ నాయుడు గారు ఒక మంచి ప్రశ్న లేవనెత్తారు కదా, అది నేను అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక్కసారన్నా తలనీలాలు ఇచ్చాడా? తలనీలాలు ఇవ్వకపోతే అతను హిందూ భక్తువే కాదు, లేదంటే హిందూ భక్తుడు కాదు, లేదంటే ఇవ్వాలన్నప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేత, లోకేష్ గారి కుటుంబం చేత రేపు ఏమొస్తున్నాయి సార్ దాన్ని మన బ్రహ్మోత్సవాల లోపు ఏమన్నా మీరు ఇద్దరు పట్టు వస్త్రాలు ఇస్తారు. సీఎం పట్టు వస్త్రాలు ఇచ్చే ముందు తలనీలాలు ఇవ్వచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. తలనీలాలకు పట్టు వస్త్రాలకు ఏం సంబంధం? ఎన్నిసార్లు ఇవ్వచ్చు. మరి ఎప్పుడైనా ఇప్పిస్తారా?
మరి ఇచ్చి మీరు అప్పుడు మీరు క్వశ్చన్ ఎట్లుందంటే చేయాలి. మీరు చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారికి జుట్టు ముడేస్తున్నట్టుంది. జుట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా గుండు కొట్టుకోవాలని చెప్పాలనుకుంటారా మీరు? సార్ జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని అన్నారు కదా తలనేలాలని, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎందుకు తలనేల? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి జుట్టు 4 సార్లు ముఖ్యమంత్రి కదా, 4 సార్లు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు లోకేష్ కూడా 2 సార్లు మంత్రి కదా. అవును, 2 సార్లు మంత్రిలో మరి ఒక్కసారి కూడా ఎందుకు తలనేలాలి ఇవ్వాల? లోకేష్ గారు సార్, లోకేష్ గారు కుటుంబం ఇవ్వాలి. ఆయన చెప్పింది కుటుంబం కదా, భారతమ్మ గారి మీద మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఇవ్వాలి అంటే భార్య పిల్లలు అందరు చదివించాలి. ఏది టీవీ5 నాయుడు డిమాండ్, ఇది మా డిమాండ్ కాదు. మేమంటలే, ఎవరిష్టం వాళ్ళది. టీటీడీలో ఆ రూల్ ఉందా లేకపోతే ఆయన నాయుడు చెప్పాడు గారు కదా పెట్టిన కొత్తగా, కొత్త రూలా? అక్కడ వచ్చి పుష్కరంలో మునిగి తలనేలాలు ఇవ్వాలి, ఇస్తేనే మీరు ఇది అన్నాడు కదా. ముందు చంద్రబాబు నాయుడు చేత ఎప్పుడు ఇప్పిస్తున్నావు, వాళ్ళ కుటుంబం చేత, లోకేష్ చేత ఎప్పుడు ఇస్తున్నావో సమాధానం చెప్పు. అంతే చెప్ప బొల్లినేని కబుర్లు ఇక్కడ చెప్పొద్దు. ఏడుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ బొల్లినేని కబుర్లు నమ్మి చంద్రబాబు నాయుడు నీకు పదవులు ఇవ్వడానికో లేదంటే నిన్ను అందలం ఎక్కించుకోవడానికో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ ఓడతూపులకు కానీ ఇంకో నీకు బ్లాక్ మెయిల్ ఆటికి కానీ ఎవ్వరూ భయపడ్డు. కేసు పెడతావా, పరువు నష్టం దావా వేస్తావా, ఇంకేమైనా చేయగలుగుతావా? మహా అయితే తప్పుడు కథనాలు రాపిస్తావు, లేదంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయగలుగుతావు. అంతకంటే నువ్వేమన్నా చేయగలవా? అంతకంటే ఏమన్నా చేయగలవా? క్యారెక్టర్ అసాసినేషన్ రెడీగా ఉండండి, చేసుకోమని సార్. ఎవరు భయపడతారు వీళ్ళకి? మీకు రోహింగ్యా అని కూడా ముద్ర అప్పుడు రోహింగ్యాలో బంగ్లాదేశ్ లో క్యారెక్టర్ అసాసినేషన్ నేను గోవా ట్రిప్పుల గురించి నేను గోవా ట్రిప్పుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు చేయమనండి. అట్లా చేసినప్పుడు మేము ఇంకా డెప్త్కి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో పిచ్చి పిచ్చి కోతలు కూస్తే మిస్టర్ బిఆర్ నాయుడు మీ పర్సనల్ ట్రిప్పులు, మీ గోవా ట్రిప్పులు, మీ టికెట్ల దందా, మీరు వచ్చినాక ఏమేం చేశారు, రాకముందు ఏమేం చేశారు, ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి బ్రోకర్ గా పనిచేయడం వల్లే మీకు ఈ పదవి వచ్చిందా, ఎలా వచ్చిందో కాదు. ఈశ్వర్ గారు మనకు వాళ్ళకి నార్మల్ భాషలో మాట్లాడి అయ్యా బాబు ఇలా కాదయ్యా మీరు చేస్తుంది ఎలా అంటే వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి ఆ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఇట్లాంటి భాష మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలి? అలా బ్రోకర్ భాషలోనే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే వాళ్ళకి ఆంటల్లా. సో నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. లేదా నైతికంగా మీరు ఆ పదవికి అర్హత లేదు కాబట్టి సిగ్గే మాత్రం కొద్దిగా రాజీనామా చేసి పక్కకి వెళ్ళండి. ఎందుకంటే 6గురిని చంపారు తెలుగు టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు తొక్కిసలాట జరిగి 6గురు ఎక్కడ చనిపోవాలి టికెట్ల కోసం వచ్చి. మీ నిర్లక్ష్యం వల్ల మీరు ఈవో కొట్టుకోబోయారు. సిగ్గుండాలి. ఆ రోజన్న ఇద్దరు ఎవడొకడన్నా తప్పుకోవాల్సింది కదా. తిరుమలలో కొట్టుకుంటారు సార్ ఈవోను, వీళ్ళు తిట్టుకుంటారా, బూతులు తిట్టుకొని కొట్టుకోపోతారా? ముఖ్యమంత్రి అది ఈవోను ఇతను ఇద్దరు, ఈవో చైర్మన్ ఇద్దరు. ఇలాంటి వ్యక్తి టీటీడీకి ఉండడానికి అర్హుడా? పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని డిబేట్లు పెట్టడం కాదు, దీని మీద డిబేట్ పెట్టు. 6గురు ఎలా చనిపోయారు దాని మీద మీరు ఎందుకు ఈరోజు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి? లేకపోతే కేసు మీ మీద ఎందుకు పెట్టాలి? ఆయన ఏమన్నారో తెలుసా? గొప్ప మానవతావాది ఆయనలో ఉన్నారనే విషయాన్ని బయట పెట్టుకునేలా ఒక మాట అన్నారు. అది ఒకసారి ఉంటే ఆ బయట వినిపించండి. ఏం మాట్లాడారు? 6గురు భక్తులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణ అయినా చెప్పండి అయ్యా బాబు అని అంటే ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తరువాత అపచారాలు, అరాచకాలు, అలాగే ఆయన చైర్మన్ అయిన తరువాత తొక్కిసలాట, అంటే టీటీడీ గొప్ప మానవతావాది ఆయనలో ఉన్నారనే విషయాన్ని బయట పెట్టుకునేలా ఒక మాట అన్నారు. అది ఒకసారి ఉంటే ఆ బయట వినిపించండి. ఏం మాట్లాడారు? 6గురు భక్తులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణ అయినా చెప్పండి అయ్యా బాబు అని అంటే ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తరువాత అపచారాలు, అరాచకాలు, అలాగే ఆయన చైర్మన్ అయిన తరువాత తొక్కిసలాట, అంటే టీటీడీ చరిత్రలో, తిరుమల 7 కొండల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 6గురు తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఘటన. దీన్ని ఒక అరిష్టంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక తిరుపతి వాసిగా మీరేం చెప్తారు?
ఈశ్వర్ గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు. నమస్తే అండి. ముఖ్యంగా నేను చాలా అంశాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు అన్ని విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే నేను ఏ రకంగా మీరు చెప్తున్నట్లు వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూడడం అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రధానంగా. ఓకే. ఎందుకంటే నిన్నటి బిఆర్ నాయుడు గారి మాటల్లో ఏ రకంగా కరుణాకర్ రెడ్డి గారిని, ఎవరైతే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో వారిని పట్టుకుని మాట్లాడినటువంటి మాటలు మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా చూసింది. ఆ మాటలతో అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. వయస్సులో వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, పదవిలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, ఏ రకంగా చూసినా కూడా ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వాగతించరు. అయితే ఆయన మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారిని రాస్కెల్, డెకాయిట్, రౌడీ, గూండా ఇలాంటి మాటలు మాట్లాడారు. నేను కొన్ని అంశాలను ప్రస్తావిస్తా. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా 2 పర్యాయాలు చేశారు. ఆ 2 పర్యాయాలు కూడా చరిత్రలో, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చరిత్రలు, శాసనసభ నియోజకవర్గ స్థాయి చరిత్రలు, ఇలాంటి హిందూ ధార్మిక సంస్థల చరిత్రలో బృహత్తరమైన కార్యక్రమాలు చేసి నిలిచిపోయే వాళ్ళు గొప్పగా అనేక మంది ఉంటారు. అలాంటి వ్యక్తే కరుణాకర్ రెడ్డి గారు. దేవస్థాన చరిత్రలో, టిటిడి చరిత్రలో కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, చేసినటువంటి సంస్కరణలు కానీ, చేసిన మంచి కానీ మరొక చైర్మన్ ఎవరు కూడా చేసి ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వాటిలో కొన్ని అంశాలు చెప్తాను సార్, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఈ బిఆర్ నాయుడు గారు నోటికొచ్చినట్టు భగవంతుని ముందు నిలబడుకొని కూర్చొని మాట్లాడకూడనటువంటి మాటలు, ఒక చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలేనా? ఖబర్దార్, నాతో పెట్టుకోవద్దు, నేను ఎంతైనా తెగిస్తా, బిఆర్ నాయుడుతో పెట్టుకోవద్దు అని బహిరంగంగా ఆ రకంగా మాట్లాడుతుంటే, అది కూడా ఎలాంటి వ్యక్తిని మాట్లాడుతున్నారో ఒకసారి మీరు ప్రజలకు కూడా తెలియాలని నేను ఈ అంశాలన్నీ చెప్తున్నాను సార్. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మొదటి ఉన్నప్పుడు, 2వ పర్యాయం కూడా శ్రీవారి సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకు 9,000 మందికి సార్, 9,000 మంది శ్రీవారి సేవ చేసేటువంటి దేవస్థానం ఉద్యోగస్తులు తమ సొంత ఇల్లు లేదు అనే బాధ ఉండకూడదు అని ఎన్నో ఏళ్లుగా వాళ్ళు బాధపడుతుంటే, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉచితంగా దేవస్థానం తరపున వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగింది. మరి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి కూడా, ఉద్యోగం చేసి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు జాగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక గొప్ప కార్యక్రమం, పేదవాడు తన ఆలికి మెడలో కట్టేటువంటి బంగారు తాళిని శ్రీవారి పాదాల చెంత ఉంచి శ్రీవారి ఆశీస్సులతో 36,000 మంది పేదలకి వివాహం జరిపించారు కరుణాకర్ రెడ్డి గారు. సార్, కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి కానీ, కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెకి కానీ ఆ అవకాశం దక్కల. కోటాను కోట్లు పెట్టేటువంటి ధనిక సంపన్నమైనటువంటి భక్తులకు కూడా అంత మహద్భాగ్యం దక్కదు. శ్రీవారి పాదాల చెంత ఉంచి తాలిబొట్టుని 36,000 మందికి వివాహం జరిపించినటువంటి ఘన చరిత్ర కరుణాకర్ రెడ్డి గారి. మరి చంటి పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో అవస్థపడుతుంటే నుంచి వాళ్ళకి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి వ్యవస్థ తీసుకొని వచ్చిందే కరుణాకర్ రెడ్డి గారు. రైట్. ఈ గొప్ప వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారా? అసలు కొనసాగే టీటీడీ చైర్మన్ గా కొనసాగే అర్హత ఉందా? ఇది చెప్పండి. ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే గతంలో ఎంతో మంది ఆదికేశవ నాయుడు లాంటి వాళ్ళు కానీ, కనుమూరి బాబురాజు లాంటి వాళ్ళు కానీ, టి సుబ్రహ్మరెడ్డి గారు కానీ, ఎంతో మంది రాజకీయవేత్తలు, రాజకీయంగా ఎంతో మంచి పేరున్నటువంటి ఉన్నత వ్యక్తులందరూ కూడా చేశారు. ఇప్పుడు మరి ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈయనకి ఏ అర్హత ఉందని ఇలాంటి దేవస్థానంలో ఆయన చైర్మన్ గా కూర్చోబెట్టారు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మదన పడుతూ ఉంటారు. ఈ యొక్క బిఆర్ నాయుడు గారి చేష్టలు చూస్తా, ఎందుకు రా ఈ మహానుభావుడికి ఇంత మంచి పదవిని కట్టబెట్టి భ్రష్టు పాలవుతున్నామని అంతర్మదనం చెందుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. పరిస్థితి
రైట్. తిరుపతిలో అయితే మరీ ముఖ్యంగా చెప్తున్నాను సార్, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం, కూటమి పార్టీ నాయకుల అభిప్రాయం కూడా, ఎందుకంటే అనేక మంది నాతో వాళ్ళ యొక్క బాధ ఆవేదన వెళ్ళబుచ్చుకున్నారు. Yes. స్వయంగా తిరుపతిలో నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత పని చేశారో, ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవస్థానంలో కూర్చోబెట్టారు అని చెప్పి వాళ్ళు అంతర్మదనం చెందుతున్నారు వాళ్ళు కూడా. కానీ అధికారులకి వాళ్ళకి సమన్వయ లోపంతో ఎన్నో ఘటనలు చూశారు. ఏ ఒక్క కార్యక్రమం మచ్చుకకి ఉద్యోగస్తుల కోసమైనా లేదా భక్తుల కోసమైనా ఆయన చేసిన ఒక్క కార్యక్రమం చెప్పుకోకుండా అవును, ఇంతసేపు నిందారోపణలు చేయడం, అంటే వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపితే రైట్. దాని మీద ప్రతిదాడి చేయడం వరుసగా మీరు చూసారో లేదో సార్, ఆ టీవీ5 ఛానల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి, భూమన అభినయ్ రెడ్డి గారి గురించి వ్యక్తిత్వ హననం చేస్తూ కథనాలు, ఇదే పని అయిపోయింది. ఈ రోజు ఇక్కడ సంస్థలో కూడా వెళ్ళిపోయారు. అది ఎప్పుడో కరుణాకర్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆస్తి, దాన్ని కూడా ఏం చెప్తున్నారు, దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు కొనుగోలు చేసేసాడని చెప్తున్నారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలను సమర్పించింది యావత్ ప్రపంచం మొత్తం చూసింది. బిఆర్ నాయుడు గారు కళ్ళు కనపడడం లేదా? లేదు, వేరే వాళ్ళ ఛానల్ ఏదో ప్రోగ్రామ్ వస్తే చూస్తూ ఉన్నారట ఆ టైంలో. లడ్డు ప్రసాదాన్ని ఎంతో ప్రీతి పాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తింటారు, అంతే కదా. మహానుభావుడు అప్పుడు కూడా వాళ్ళ ఛానల్ ఏదో వైఎస్ ప్రోగ్రామ్ వస్తే రాజశేఖర రెడ్డి చూస్తూ గారికి అయితే ఉన్నారట, లడ్డు చూడలేదట. నాకెంతో ఇష్టమైనటువంటి ప్రసాదం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో Right. గొప్పగా Yes, స్వీకరిస్తారు. right. మరి బిఆర్ నాయుడు గారు కనపడలేదా? Yes, వినపడలేదా ఇవన్నీ కూడా? yes. ఎంత మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా భారతమ్మ గారిని కానీ, ఇంత వయసు వచ్చినా కూడా కనీసం మెదడులో బుద్ధి, వయసు వస్తే వచ్చింది జ్ఞానము, సార్. వెనక సమాజంలో హుందాతనం వెంకటేశ్వర లేకుండా- స్వామి, పద్మావతి అమ్మవార్లు ఉన్నారు పక్కన ఫోటోలు. అదే అందుకనే నేను చెప్పాను సార్, ఆ ఫోటోలను పెట్టుకొని మరి మొదట్లో మాట్లాడుతున్నారు. అది వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్పారు రాజకీయాలు కదా, మాట్లాడకూడదని. డెకాయిట్, రాస్కెల్, మన కేసు అవును, పెట్టారు కదా, మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఎందుకు? అందుకే హైదరాబాద్ కరుణాకర్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారు. Right. ఉద్యోగస్తులు సార్, ఇంకొక Yes, ముఖ్యమైన విషయం yes. ఏంటంటే చెప్పండి. ఉద్యోగస్తులు 10,000 మందికి సార్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు 13,000 రూపాయలతో చాలని వేతనం తీసుకుంటుంటే 10,000 మందికి 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జీతాలు పెంపుదల చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 3% జీతం పెంపుదల ఉండాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగంలో Yes. ఉంటారో అప్పటి వరకు వాళ్ళకి జీతం Yes. పెరుగుదల లేచేలాగా చేసినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. రైట్ సార్. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం మీకు వస్తాను. అందరికీ గుర్తుంటుందో లేదో, బ్రహ్మోత్సవాల తర్వాత శ్రీవారి సేవ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా కానుకగా బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవ కానుకగా బహుమానం. బంగారు డాలర్, శ్రీవారి అవును. డాలర్ ఇచ్చేవారు కరుణాకర్ రెడ్డి గారు. అలాంటి పద్ధతి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా ఎంతో గౌరవంగా తీసుకున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. Right, మరి ఆయన sir. మాటలు ఎందుకు సార్ ఆ రకంగా మాట్లాడతారు? రైట్. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి మా దేవుడి పైన దాడి చేస్తావా, మా మతం పైన దాడి చేస్తావా, నా దేవుడు అంటే ఈయనకి ఎవరైనా రాసిచ్చారా? మీరు హిందువు కాదు, మీ దేవుడు కాదు, నేను హిందువుని కాదు, మన దేవుడు కాదు, ఈయనకే ఎవరో రాసిచ్చినట్టు నా దేవుడు, నా మతం అంటే ఈయనకొక్కరికి రాసిచ్చారా తిరుమలలో కూర్చోమని? అంటే మతాల గురించి తీసుకొచ్చి చిచ్చుబెట్టి చలిగాచుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ప్రయత్నం అంటే వారు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అంటే రేపు self goal రేపు వేసుకొని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సార్. నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామికి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో చెప్పగలరా ఆయన? పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో చెప్పగలరా ఆయన? నా దేవుడు పైన దాడి, నా మతం పైన దాడి, ఈయనకొక్కరికే తిరుమల మొత్తం రాసిచ్చినట్టున్నారు ఎవరు? అదే ఇంతకుముందు బిఆర్ నాయుడు గారు మరి మీరు చెప్తూ మనం మాట్లాడినాం కదా, మన జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇస్తారా, భారతమ్మ గారు గుడికి వస్తారా అని చెప్పారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడు గారు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎవరైనా సరే, మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా తండ్రి చనిపోతే 10వ రోజు 11వ రోజు తలనీలాలు ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం మన హిందూ సంస్కృతిలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే గుండు కొట్టించుకోలే, ఇప్పుడు దర్శనానికి వచ్చి గుండు కొట్టించుకుంటారా?
లేకుంటే బిఆర్ నాయుడు గారు కూర్చోబెట్టి కొడతారా అనేది మనకు అర్థం కావడం లేదు ఈ విషయంలో. టీటీడీ రూల్స్ ఉంటాయి, సపరేట్ గా బిఆర్ నాయుడు గారు కొన్ని రూల్స్ తెచ్చారు. ఆ రూల్ ప్రకారం అయితే ఏ సీఎం అయినా సరే పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా, నాకు ఇద్దరిపైన గౌరవం ఉంది, వాళ్ళైతే గుండులు కొట్టాల్సిందే అని అంటున్నారు ఆయన. ఇప్పుడు అవకాశం ఎవరికి ఉంది? టీటీడీలో బ్రహ్మోత్సవాలకు ఇచ్చేది టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నారు. అవును, నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయినప్పుడే తలనీలాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారా బిఆర్ నాయుడు గారు కూర్చోబెట్టి గుండు కొడతారా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకులేండి, ఆయన మాటల్ని మనం ముఖ్యమంత్రి గారిని అవమానించకూడదు. ఆయన ఎవరైనా అవమానిస్తారు సార్, మనకు కాస్త విజ్ఞత ఉంది కాబట్టి. గుండు కొట్టించుకోవడం అవమానం కాదు, మనం అనకూడదు. గుండు కొట్టించుకోవడం అవమానం అనట్లేదు, గుండు కొట్టించాల్సిందని మనం ఎందుకు అనడం. అది నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇదే టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయిన తర్వాత ఆదికేశవ నాయుడు గారు ఒక బంగారు తాపడం కొట్టే లోపలంతా గుడినంతా బంగారు తాపడంతో చేయించాలని అనుకున్నారు. కొంతవరకు పని జరిగింది, కానీ అది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని దాన్ని ఆపడం జరిగిపోయింది. అవును, ఇచ్చిన బంగారం అప్పట్లో. ఇప్పుడు ఇంకొక విషయంలో బిఆర్ నాయుడు గారు మన మీటింగ్ లో ఒకటి తీసుకొని వచ్చారు, స్వామీజీల మఠాలు తనిఖీలు చేయాలా అని. అంటే ఇదేమండి, తిరుమలలో స్వామీజీల మఠాలు అనాది కాలం నుంచి రామానుజాచార్యులు గారు ఉన్నప్పటి నుంచి, వారు సంస్కృతి సాంప్రదాయాలు పెట్టినప్పటి నుంచి కొన్ని మఠాలకు అక్కడ వచ్చి వారు పొద్దున్నే ఉదయాన్నే దేవుని దర్శనానికి వస్తూ వారి యొక్క మఠం పేరు మీద ఇక్కడ వచ్చి స్వామివారికి హారతులు ఇచ్చి ప్రసాదము నివేదన చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. అటువంటి మఠాలను పీఠాధిపతులను కూడా అవమానించే విధంగా వారి మఠాలను తనిఖీలు చేయాలంట. అది టీటీడీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది గతంలో కూడా ఇంతకు ముందు వస్తే కేంద్రం నుంచి కూడా ఒకటి వచ్చింది, టీటీడీలు మఠాల జోలికి పీఠాల జోలికి వెళ్ళొద్దండి, కేంద్రం నుంచి వచ్చింది ఒకసారి, ఇది వచ్చింది. కానీ ఇప్పుడు ఇతను ఇష్టానురాజ్యంగా తను అనుకున్నట్టుగా చేయాలి, తను ఎప్పుడు అనుకుంటే లేచిందికి లేడి పరుకు అన్నట్ట నేను అనుకున్నదే చేస్తాను అన్నది ఆయనది కాదు. టీటీడీ అనేది మన ప్రజలందరూ కూడా భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా సుస్పష్టంగా ప్రజలకందరికీ తెలుస్తా ఉంది. అందులో నిన్నటి రోజున వారు ఒక బాధ్యతాయుతమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉంటూ స్వామివారి పక్కన నిలబడి అక్కడి నుంచి ఈ యొక్క మహిళలను అవమానించే విధంగా కానీ దుర్భాషలు వారి నోటిలో నుంచి రావడం చాలా నిజంగా శోచనీయం. ఇది ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ప్రజలందరూ కూడా ఇటువంటి దాని మీద చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనమే రివోల్ట్ కావాలి. ప్రజలు కూడా దీని మీద ఒక్కసారి అందరూ కూడా మాట్లాడాలి. ఒక డిబేట్ లో మమ్మల్ని కూర్చోబెట్టుకునే దానికంటే కూడా ఒకటి మాట్లాడుతూ మీరు ప్రజలలోకి వెళ్ళి వారు మాట్లాడింది సమర్థమా అసమర్థమా, వారు అసందర్భంగా మాట్లాడారా సందర్భంగా మాట్లాడారా అన్న విషయాలను ప్రజల మనోభావాలను తీసుకొని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. తప్పకుండా సార్. ఇంతకుముందుది ఆ బైక్లోని విజువల్ అయ్యింది, వెనక వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లు ఉన్నారు. ఆయన నిన్న మాట్లాడుతున్న సమయంలో కాస్తైనా సరే మనం మన నోటితో గోవింద నామస్మరణ తప్ప రాజకీయాలు కానీ ఒకరిని కించపరచడం కానీ వాడు వీడని దూషించడం కానీ. చూడండి, దేవుడి కండవా కూడా వేసాడు. మీరు ఏది మెల్లో దేవుడి కండవా. అవును, తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించిన ఆ కండవా వేసి ఆయన మాట్లాడే మాటలు మహిళల్ని డైమండ్ మహిళలు మతం. అయితే నాకు తెలిసి ఈ విధంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ని నా చరిత్రలో నేను చూడలేదు. అంటే నాకొక్కడికే పరిమితం, నా వెంకటేశ్వర స్వామిని రాసిస్తారా ఎవరైనా పదవి ఇచ్చేటప్పుడు? భక్తులకు సేవ చేయటం అనేదే ఆ పదవి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది నాది అని చెప్పుకోవడం కాదు. మళ్ళీ టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి నాతో పెట్టుకోకండి, మీ అంతు చూస్తా, నాతో పెట్టుకోకండి, ఎవరితో అయినా పెట్టుకోండి, నాతో కాదు. ఏం చేస్తావు? మహా అయితే అర్ధరాత్రి బూత్ బొమ్మలు వేసుకుంటాం ఈ ఛానల్లో, లేకపోతే మా మీద బూతులు ప్రచారం చేస్తావు. అంతే కదా సార్, ఆయన షోలో వేసుకోవాలి, లేదా మా మీద బూత్లో లేదా మార్ఫింగ్ చేసిన వీడియోలు వేయాలి. అంతకంటే నువ్వేం చేస్తావు ఈ వయసులో? అసలు నువ్వు చైర్మన్ గా ఉండి మాట్లాడే అధికారం ఉంది సార్, ఏమైనా చేయగలరు. ఏం చేస్తారండి? కేసులు పెడతారు, లేదా పరువు నష్టం దావాలి వేస్తారు, రెండు ఉంటాయి. అవును, అంతకంటే ఏం చేస్తాడు అంటున్నా. ఎవరితో అయినా పెట్టుకోండి, నాతో కాదంటే ఏంది? నువ్వేమైనా దిగొచ్చావు పైనుంచి? నువ్వు చాలా ఎక్కువ చేసుకుంటున్నావు ఈ వయసులో. అది మంచిది కాదు. తగ్గి ఉంటే చాలా మంచిది. ఏదో అధికారం ఉంది, ఛానల్స్ ఉంది,
ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా అని అంటే కుదరదు. ఇక్కడ అన్ని వేళల్లో ఒకేలాగా ఉండవు. కాలం గిర్రుని తిరిగి వచ్చింది. ఆల్రెడీ సంవత్సరాలు వచ్చింది. తర్వాత ఏంటి, మీ వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు కొద్దిగా మీకే ఎక్కువ ఉందేమో నాది. వయసు ఎందుకు ఇప్పుడు? వయసు కూడా ఇంపార్టెంటే కదా సార్. దేనికి దేనికి చెప్పండి. నాతో పెట్టుకోకండి, ఎవరితో పెట్టుకోండి అంటే వయసు కూడా ఇంపార్టెంటే కదా. సరేలేండి. నాతో పెట్టుకోండి ఏంది, నీతో పెట్టుకోవద్దు అంటే తిరుమలలో ఇదిగో గోశాలలో గోవులు చెందిని చూపించకూడదా? చూపిస్తే నాతో పెట్టుకోవద్దు అంటావా? అయ్యా ఏందా తిరుమలలో కాదండి, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఆయనకైనా చెప్పండి సార్. తిరుమల కొండ మీద ఒకే రోజు 12 విమానాలు ఎందుకు వెళ్ళినాయి? 12 విమానాలు ఒకే రోజు తిరుమల కొండ మీదకి ఎందుకు వెళ్ళి? మీ పత్రికలోనే వచ్చింది. 12 విమానాలు ఒకే రోజు. ఏం చేస్తున్నావు నువ్వు? టీటీడీ చైర్మన్గా ఉండి తిడుతున్నావా అందరినీ? ఇంకేమైనా చేస్తున్నావా? నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక్క విమానం కూడా పైన వెళ్ళకూడదు కదా కొండ మీద నుంచి, దేవుడు గుడి మీద నుంచి వెళ్ళకూడదు కదా. ఎట్టెళ్ళి ఒకే రోజు 12 విమానాలు? పైకి బిర్యానీ ఎట్లా వచ్చింది? పైకి కోడిగుడ్లు ఎట్లా వచ్చినాయి? పైకి మంది ఎక్కడి నుంచి వచ్చింది? పైకి తప్పదాగి పోలీసులు ఎట్లా వెళ్ళారు? ఇది కాదు నువ్వు చెప్పాల్సిన సమాధానం. ఏం బూతులు పెడతా నాతో పెట్టుకోవద్దు, ఏం నీతో పెట్టుకోవద్దు? ఇవన్నీ చేసిన వాళ్ళకి అంటే మాట్లాడకూడదు అంట మేమన్నీ. అయ్యా ఎందుకు గోవులు మృతి చెంది, ఎందుకు 6 చనిపోయారు? నీ తొక్కేసలు మీ నిర్లక్ష్యం వల్లే కదా 6 చనిపోయింది. మీ నిర్లక్ష్యం వల్లే కదా పైన మంది అమ్ముతుంది. మీ నిర్లక్ష్యం వల్లే కదా ఏదైతే అన్యమత గుర్తుల్లో ఉన్నటువంటి కడియం విక్రాల పైన అమ్ముతుంది. ఇవన్నీ ప్రశ్నిస్తే అందరితో అయినా పెట్టుకోండి, నాతో పెట్టుకోవద్దు. ఏం చేస్తా పెట్టుకోవద్దు అంటే ఏంది? అంటే ఇవన్నీ మాట్లాడకూడదా? ఇవన్నీ మాట్లాడితే మేమందరం హిందూ ద్రోహులు. మీరన్నీ హిందూ మతాన్ని అపచారం చేస్తా ఇన్ని రకాల గలీజు పనులు అక్కడ చేపిస్తా ఉంటే మీరు హిందూ మత ద్రోహ క్వశ్చన్ చేస్తున్న మేము హిందూ మత ద్రోహ? మీ సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఉంది, ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమిందండి ఇప్పుడు దాకా? 6 చనిపోవడానికి కారణం మీరు కాదు. మీరు అసలు ఎవరు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా తెచ్చిపోయారు కూడా మీకు తెలియదు. మీరు చైర్మన్గా ఉన్నారు అంతే. మొన్నే కదా ఏదో నివేదిక వచ్చింది, ఎవరి మీద యాక్షన్. అదే సార్, ఎవరో ఒకళ్ళిద్దరు అధికారుల్ని పెట్టేసి అయిపోయిందంటే కొండ మీద నమాజ్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? ఆ నమాజ్ చేస్తున్న విషయాన్ని వీడియో అంటే కేసు పెట్టారు. నమాజ్ నువ్వు బయట ప్రపంచానికి ఎలా తెలియజేస్తావు? నమాజ్ జరిగితే జరిగింది అనుకున్నారో ఏమో. మరి వీళ్ళు పెట్టే కేసులు ఏంటంటే ఇట్లా క్వశ్చన్ చేస్తే ఆ నమాజ్ ఎవరైతే చేస్తున్నటువంటి వ్యక్తిని వీడియో తీసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరైతే ఇదిగోండి హిందూ మతానికి సంబంధించి ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి, జంతువుల కొవ్వు అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడి అందరి మనోభావాలను దెబ్బతీశారు, దేవుడికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీయాలని చూసారని మనం క్వశ్చన్ చేస్తే ఉల్టా మన మీద కేసులు పెడతారంట. అదేంటే నేను ఎవరిని అనుకుంటున్నాను, ఎవరితో పెట్టుకోండి. శ్రీవారి లడ్డూల్లో కలిసింది అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయటంలో టీవీ5 గట్టిగా పనిచేసింది. చెప్పాను కదా సార్, అందుకు ఒక గిఫ్ట్ గా వచ్చిందో ఏమో మరి ఆ పదవి. నాకు దానికి సంబంధించినారు కదా వాళ్ళు వినిపించిన దాన్ని బట్టే చేప కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు. ఇంకా టీవీ5 వాళ్ళు అయితే నేను అంటలేదు సార్. నేను అట్లా అన్న ఎందుకంటే వాళ్ళు అంటారు. ఎందుకంటే నాకు సభ్యత ఉంది, నాకు సభ్యత ఉంది. వాళ్ళు రోజా గారు అన్నారు కాబట్టి మీ అందరు నేను అట్లా అన్నాను. ఎందుకంటే అసలు కొవ్వే కలవదు. ఎక్కడన్నా కల్తీనై కలిస్తే అది కూడా ఇన్ని రోజులైంది కదా. అదే సార్, ఇప్పుడు ఈయన ఇప్పుడు చైర్మన్ అయ్యింది నవంబర్ లో అయ్యాడు. ఇప్పుడు దాదాపుగా 2 నెలలు వచ్చి సంవత్సరం ఈయన వచ్చి ఏం చేశారు బిఆర్ నాయుడు గారు దీనికి సంబంధించి మీరు మాట్లాడండి. మాట్లాడకుండా మేము క్వశ్చన్ చేస్తే నేను ఎవరిని అనుకున్నావు, నాతో పెట్టుకోవద్దు, మీరు ఎవరితోనే పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే నేను మీ మీద పరువు నష్టం దావా ఎత్తా, లేదంటే మీ మీద కేసులు పెట్టిస్తా, క్రిమినల్ కేసులు కడతా అంటే బెదిరిస్తున్నారా? అంటే ఎవరన్నా తిరుమలలో తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? ఇది ఎక్కడ రాజ్యాంగం? ఈ డిబేట్ మొత్తం కూడా ఏదో వ్యక్తి కోసం, వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం అయితే కాదు. సామాన్య భక్తులకి దేవుడి సేవ కానీ, దర్శన భాగ్యం కానీ చక్కగా అందాలి. విఐపీల సేవలో తరిస్తూ కూర్చోకూడదు, అక్కడ అపచారం జరగకూడదు, అరాచకాలు జరగకూడదు. జరిగితే మాత్రం తప్పనిసరిగా సాక్షి టీవీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.